సినీ నటుడు, నిర్మాత పోసాని కృష్ణమురళి గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పల్నాడు జిల్లా టీడీపీ నేత కొట్టా కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరసరావుపేట రెండవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచిన విషయం అందరికీ తెలిసిందే. వైసీపీ లీగల్ టీం న్యాయవాది రాప్రోలు శ్రీనివాసరావు పోసాని తరపున వాదనలు వినిపించగా ఈ రోజు నరసరావుపేట కోర్టు మెజిస్ట్రేట్ వారు పోసానికి బెయిల్ మంజూరు చేశారు. పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ 3 నెలల క్రితం జనసేన నేత ఫిర్యాదుతో విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్లో పోసానిపై కేసు నమోదైంది. ఈ క్రమంలో పీటీ వారెంట్పై పోసాని కృష్ణమురళిని విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు పోసాని. తనపై నమోదైన కేసులు కొట్టివేయాలని కోరారు. ఇప్పటి వరకు పోసానిపై మొత్తం 16 కేసులు నమోదవగా వాటిలో 5 కేసుల్లో రిలీఫ్ లభించింది. పాలకొండ, భవానీపురం, పాడేరు, విశాఖ, పట్టాభిపురంలో నమోదైన కేసులను క్వాష్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు పోసాని.